అగ్గిపిడుగు ఏ విధంగా ఉంటుందో ఎప్పుడైనా కల్లారా చూసారా? సునామీ వచ్చినప్పుడు ఏ విధంగా భూమి వణికిద్దో ఎప్పుడైనా చూసారా? అగ్నిపర్వతం ఏ విధంగా ఉంటుందో ఎప్పుడైనా మీరు కల్లారా చూసారా? 18వ తారీఖు దాకా ఆగండి. ఈ నెల 18వ తారీఖున వస్తున్నాడు రామ్ చరణ్ గారు వస్తున్నారు. ప్రతి ఒక్క అభిమానిని వాళ్ళ కోరికను తీర్చడానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 18వ తారీఖున తన ట్రైలర్ రూపంలో వస్తున్నాడు. ప్రతి ఒక్క అభిమానికి కావాల్సింది ఈ రోజండి. ఈ రోజు కోసం ఎన్ని రోజుల కానుంచి ఎన్ని నెలల కానుంచి ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ఈ సినిమాకి సంబంధించి మొన్నటిదాకా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ చెప్పండి 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 అని చెప్పి మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళు అడుగుతూ ఉంటే ఈ సినిమాకి సంబంధించిన టీమే తట్టుకోలేకపోయిందండి. అంటే రామ్ చరణ్ నుంచి దర్శకుడి నుంచి నిర్మాత నుంచి సుకుమారు దాకా కూడా వామో రామ్ చరణ్ గారి అభిమానులు ఈ సినిమా లేట్ అవ్వకూడదు కానీ ఒకవేళ లేట్ అయితే వాళ్ళు ఊరుకునేటట్లు లేరని చెప్పి ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రకటించారండి. అంటే ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారో ఇక రామ్ చరణ్ గారి అభిమానులకు వాళ్ళ ఆనందానికి అద్దులు లేకుండా పోయినాయి అనమాట. అంతేకాకుండా నిన్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయిందో నిన్న డేట్ ప్రకటించిన తర్వాత ఒక రాష్ట్రం కాదు, 2 రాష్ట్రాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ్ చరణ్ గారి అభిమానుల ఆనందానికి, వాళ్ళ ఉత్సాహానికి, వాళ్ళ ఉల్లాసానికి ఇక హద్దులు లేవు. ఆ హద్దులు చెరపలేవు అన్నమాట. అంత ఆనందపడుతున్నారండి. ఎందుకంటే తిప్పి కొడితే ఈ సినిమా ఒక 22, 23 రోజులు ఉందేమో, కానీ అప్పటిదాకా కూడా నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఆగేటట్లేరు. ఏదో ఒక అప్డేట్ ఇవ్వండి. ఒక సాంగ్ రిలీజ్ చేస్తారా, లేదా ఐటమ్ సాంగ్ రిలీజ్ చేస్తారా, ట్రేజర్ రిలీజ్ చేస్తారా, లేదా గ్లీమ్స్ రిలీజ్ చేస్తారా, ట్రైలర్ రిలీజ్ చేస్తారా? పొందాల సినిమా రిలీజ్ డేట్ అనేది చెప్పారు కానీ ఈ సినిమాకి సంబంధించిన హైప్ అనేది రావాలంటే రోజుకు 1-2 అప్డేట్లు అనేది ఇస్తూనే ఉండండి. ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయండి అని చెప్పి మొన్నటి దాకా అడిగారు రామ్ చరణ్ గారి అభిమానులు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందో డేటు ప్రకటించిన తర్వాత వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోయిందండి. అంతేకాకుండా నిన్న ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన డేటు 18వ తారీఖున వస్తుందని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించారో ఆ ట్రైలర్ డేటుతో పాటు రామ్ చరణ్ గారికి సంబంధించి ఒక ఫోటో అనేది రిలీజ్ చేశారండి. ఆ ఫోటోలో రామ్ చరణ్ గారిని చూస్తూ ఉంటే ఒక రగ్గెన్ లుక్ లో మాస్, అంటే రామ్ చరణ్ గారిని అభిమానులు ఏ విధంగా అయితే చూడాలనుకుంటా ఉన్నారో ఆ విధంగా ఆ ఫోటో ఆ పోస్టర్ అనేది కానొచ్చిందండి. వెనకాల ఒక బ్యాగ్ పెట్టుకొని, ఆ బ్యాగులో ఒక అడ్డంగా ఒక బ్యాట్ పెట్టుకొని, ఈ కుడి చేతిలో ఒక ట్రంకు పెట్టుకొని, ఈ ఎడమ చేతిలో మళ్ళీ ఒక సంచి పెట్టుకొని, ఒక ప్యాంటు ప్యాంట్కి ఆ ప్యాంట్ కాస్తంత మడుసుకొని, మెల్లో రుద్రాక్ష వేసుకొని, అంతేకాకుండా ఈ తలకు ఒక టవాలు కట్టుకొని రామ్ చరణ్ గారు నిజంగా ఆ సీన్ ఎక్కడుంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ ఒక రైల్వే ట్రాక్ మీద నుంచి నడిచి వెళ్తున్నట్టుగా ఆ పోస్టర్ చూస్తూ ఉంటే నిజంగా నాకైతే మాత్రం మతులు పోయాయని చెప్పుకోవచ్చు అండి. నాకే మత్తు పోయిందంటే ఇక రామ్ చరణ్ గారి అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఇక మాటలు లేవు, మాటలతో చెప్పలేమన్నమాట. అంత ఆనందంగా రామ్ చరణ్ గారిని ఆ పోస్టర్లో కానొచ్చిన తర్వాత వీళ్ళంతా ఆనందపడుతున్నారు అనమాట. అంతేకాకుండా అసలు ఆ కథ ఏ విధంగా ఉంటుందో ఏమో మనకైతే అర్థం కావట్లేదు కానీ, అంటే సోషల్ మీడియాలో చాలా మంది ఏమడుగుతున్నారంటే ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచి రామ్ చరణ్ గారు అసలు వెనకాల బ్యాగ్ ఎందుకు పెట్టుకుంటూ, ఒక బ్యాట్ ఎందుకు పట్టుకుంటూ, అంతేకాకుండా ఆ ట్రంకు పెట్టి ఏంటి, అసలు ఆ ట్రంకు పెట్టెలో ఏమున్నాయి, రామ్ చరణ్ గారు ఒక లెగ్ అంటే ప్యాంటు మరుసుకొని రుద్రాక్ష ఏంటి, ఇవన్నీ వీటి గురించి మాట్లాడుతున్నారండి సోషల్ మీడియా మొత్తం మీద. అంతేకాకుండా ఎప్పుడైతే ఆ ప్యాంట్ అనేది మడిసిండో నిజంగా చాలా మందిని మనం చాలా రకాలుగా చాలాసార్లు చూసే ఉంటాం. ఒక ప్యాంటు మడుచుకొని, అంటే ఒక పక్క ప్యాంటు మడిసి ఒక పక్క ఫ్రీ వదిలేస్తా ఉంటారు. చెయ్యి అయినా సరే, అంటే చేతికున్న ఫుల్ సొక్క అయినా సరే ఒక పక్క ఇక్కడ మడిసేసి ఒక పక్క ఇలా వదిలేస్తే అది ఎవరైనా సరే ఏ కుర్రవాడు ఒకవేళ అలా మరుసుకున్నా ఎమ్మటే వాళ్ళ లుక్ అనేది మారిపోయింది. అంటే చేతికి ఇలా మరుసుకున్నా సరే, కాళ్ళకి ఒక ప్యాంట్ ఒకవేళ మరుసుకున్నా సరే, నెత్తికి గుడ్డ ఇలా కట్టుకున్నా సరే, ఏ గుడ్డైనా కావచ్చు, టవలే కావచ్చు, లేదా దస్తే కావచ్చు, ఏదైనా సరే, లేకపోతే ఒక ఎర్ర రెబ్బెల్ నాటిదే కావచ్చు, ఎప్పుడైతే ఆ విధంగా మరుసుకుంటారో అదొక మాస్ లుక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా నెత్తికి టవల్, అసలు ఆ నెత్తికి టవల్ ఏంటి, చేతిలో ట్రంకు పెట్టి ఏంటి, వెనకాల ఒక బ్యాగ్ ఏంటి, ఆ బ్యాగు పైన ఒక బ్యాట్ ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమాకి సంబంధించిన దర్శకుడు మనకేదో ఒక లీక్ వదిలిండేమో. అంటే ఇప్పటికైనా కానీ రామ్ చరణ్ గారు ఈ విధంగా కనిపిస్తుందంటే ఈ పోస్టర్లో ఈ కథ ఏమన్నా మనకు చెప్పుతుందా అన్నట్టుగా అనిపిస్తుందండి. అసలు ఆ పోస్టర్ చూసిన తర్వాత కథ అనేది ఏ విధంగా ఉంటుందో ఆ పోస్టర్ చూసిన తర్వాత మనకేం అర్థం కావట్లేదు. కానీ ఒక పల్లెటూరి నేపథ్యంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రికెట్ అంటే రామ్ చరణ్ గారికి ఈ సినిమాలో
అత్యంత ప్రాణప్రీతి అంటే చాలా ఇష్టం. క్రికెట్ అంటేనే రామ్ చరణ్ గారికి చాలా 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 ఇష్టం అన్నట్టుగా పోస్టర్ చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా ఈ పోస్టర్లో ఒక డబ్బు ఉన్న వ్యక్తిలాగా రామ్ చరణ్ గారు కానట్లే, ఒక నిరుపేద అయితే ఏ విధంగా అయితే కనిపిస్తాడో రామ్ చరణ్ గారు డ్రెస్ కావచ్చు, అతని లుక్ కావచ్చు, అతని కనపడిన విధానం కావచ్చు, ఇవన్నిటిని చూస్తూ ఉంటే నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే, రంగస్థలం సినిమా ఇక రామ్ చరణ్ గారి అభిమానులు చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు. నాకు తెలిసినంత వరకు ఒక 6-7 సార్లు కూడా చూసిన వాళ్ళు ఉండరు. రామ్ చరణ్ గారు రంగస్థలం సినిమాలో అతని యాక్టింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, రామ్ చరణ్ ఈ సినిమాకు సంబంధించి అక్కడక్కడ హృదయానికి హత్తుకుపోయే విధంగా కొన్ని సన్నివేశాలు 5 నిమిషాలకు ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడక్కడ చిన్న చిన్న కామెడీలు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్, ఒక సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ముఖ్యమే కాబట్టి అక్కడక్కడ కాస్తంత కామెడీ జోడించి ఉండొచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే మాత్రం ఒక 5 నిమిషాలకు ఒకసారి రామ్ చరణ్ గారి ఎమోషనల్ సీన్స్ వస్తూ ఉంటాయటండి. ఇక ఎమోషనల్ సీన్స్ లో రామ్ చరణ్ గారు ఏ విధంగా పండిస్తారనేది ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చూసామంట. రంగస్థలం సినిమా కానుంచి అంతకుముందు ఎన్నో సినిమాలలో రామ్ చరణ్ ఎమోషనల్ సీన్స్ పండించాలంటే నిజంగా అతను యాక్టింగ్ చేస్తున్నట్టు కనిపించదు, ఆ పాత్రలో విలీనమైపోయిందేమన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే మన కళ్ళ ముందు నిజంగా అక్కడ ఏదో జరుగుతుందేమన్నా అనే ఫీలింగ్ అనేది అతనికి వస్తుందో లేదో మనకైతే చెప్పలేము, కానీ చూసే వాళ్ళకి మనకు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ తన ఆకారాన్ని ఏ విధంగా మలుచుకుంటూ మనం ఒకసారి గమనించినట్లయితే నిజంగా ఆ బాడీ ఏంటండి, ఒక పహిల్మాన్ లాగా కనిపించాలంటే నాటి జోక్ అనమాట. ఒకప్పుడు సినిమాలు వేరు, ఒకప్పుడు సినిమాలు ఇక 6 ప్యాక్ పెంచాలి, లేదా హైట్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఒక బక్క పలసగా కనిపించాలి, ఎంత ఒళ్ళున్నా సరే తగ్గించుకొని మరి ఆ సినిమా కోసం 6 ప్యాక్ చేయాలి, ఒళ్ళంతా కండలు అంటే మెలుకలు తిరిగిన కండలతోని కనిపించాలంటూ ఏం లేదు. అది ఎసంటి వాళ్ళైనా సరే, ఎసంటి హీరోలైనా సరే ఆ సీన్స్ అనేది చేసేస్తూ ఉంటారు అనమాట. మరి రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం అలా కాదు, ఒక పహిల్మాన్ లాగా కనిపించాలంటే ఒక కండలు తిరిగిన ధీరులాగా, ఒక కండలు తిరిగిన వీరులాగా, మెలుకలు తిరిగిన కండలతోని కనిపించాలన్న ఉద్దేశంతోనే అతని బాడీని ఏ విధంగా మలుచుకుంటో మనం ఒకసారి గమనించవచ్చు అనమాట. ఒకప్పుడు రామ్ చరణ్ వేరు, ఇప్పుడు కనిపిస్తున్న రామ్ చరణ్ వేరు అనమాట. అంటే అతను ఆకృతి, అతను బాడీ, అతను శరీరాన్ని మరి డైటింగ్ చేసిండో, ఇంకేం చేసిండో, ఎలా చేసిండో, ఎంత కష్టపడ్డాడు అనేది ఆ కష్టాన్ని మనం చూడలేదు. కానీ అతని ఆకారం బట్టి అతని కష్టం ఏంటో మనకి కళ్ళలో కనిపిస్తుంది. తన ఆకారాన్ని అంటే ఒంటిని మొత్తం, శరీరాన్ని మొత్తం కూడా మెలుకలు తిరిగిన కండలతోని అతను మార్చుకుండంటే ఎంత కష్టపడి ఉండాలి ఈ సినిమా కోసం. ఎన్ని గంటల పాటు జిమ్ము చేస్తే తప్ప ఆ ఆకారం అనేది రాదనమాట. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అవనండి. ముందర ఆ ట్రైలర్ బోని కొట్టిన తర్వాత ఈ సినిమాకి ఎంత హైప్ వస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా ముఖ్యమైన రాష్ట్రాలలో కూడా ఈ సినిమా ఈవెంట్ అనేది అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్రారంభిస్తున్నారు అనమాట. ఎందుకంటే గ్లోబల్ స్టార్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా అతనికి అభిమానులు ఉంటేనే ఆ బిరుదు అనేది వస్తుంది అనమాట. రామ్ చరణ్ గారికి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఏదో తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ ఉందని కాదు, లేకపోతే 1-2 రాష్ట్రాలలో ఫ్యాన్స్ ఉందని కాదు. మనం ఇంతకు ముందు చూసినట్లయితే గ్లోబల్ వ్యాప్తంగా చికిరి 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 అనే సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషలైతే ఉన్నాయో అన్ని భాషల వారు కూడా ఆ సాంగ్ అనేది వాళ్ళ భాషలలో డబ్ చేసుకొని మరి ఈ చికిరి చికిరి సాంగ్ అనేది రీల్స్, షార్ట్ వీడియోలు చేసి దాదాపు ఆ సాంగ్కి 200 పైన మిలియన్లు వ్యూస్ వచ్చిందంటేనే ఈ సినిమా క్రేజ్ అనేది ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. అనుకోకుండా ఈ సినిమా ఇంకా అవుట్పుట్ అనేది రావాలి, అభిమానులకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందించాలన్న ఉద్దేశంతోనే 1-2 వాయిదాలు పడ్డది. కానీ లేట్ అయినా కొద్దీ, నాకు తెలిసినంత వరకు లేట్ అయిందని చెప్పి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. లేట్ అయినా కొద్దీ ఈ సినిమా ఇంకా సరికొత్త రూపాన్ని తీర్చిదిద్దుకుందేమని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. చాలా మంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినట్లక. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన ₹1 కూడా మీకు ఖర్చు అయ్యేదేం లేదండి. కేవలం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లు లెక్క. కాబట్టి ఇలాంటి మంచి వీడియోలు, మంచి కంటెంట్తోనే మా ఛానల్ ఎప్పుడూ కూడా ముందాలు ఉంటుంది. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.